కొంత గంధపు చెక్కల్ని పెంచుతూ ఉంటారు. అలాంటి గంధపు చెక్కల్ని ఇతర రాష్ట్రాల నుంచి ఒక గ్యాంగ్ వచ్చి, అది కూడా మహిళా గ్యాంగ్ వచ్చి అర్ధరాత్రి ఎవ్వరూ చూడకుండా ఆ గంధపు చెక్కల్ని నరికేసి సైలెంట్గా తరలిస్తున్నారు. ఇక పూర్తి స్టోరీలోకి వెళ్తే, హైదరాబాద్లో పార్దీ గ్యాంగ్ అనేటువంటి ఒక గ్యాంగ్ ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. జూబ్లీహిల్స్లో చందనం దుంగలపై ఈ ముఠా కన్నేసింది. యూసఫ్ గూడ MSMEలో చందనం చెట్లను నరికేసి ఆ దుంగల చోరీకి పాల్పడింది. ఎవ్వరికి అనుమానం రాకుండా చంటి పిల్లలతో నగరంలో సంచరిస్తూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అవును, మీరు ఎవరినైతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లేకపోతే యాచకుల రూపంలో కొంతమంది మహిళల్ని చిన్న చంటి పిల్లలు వేసుకుని చూస్తున్నారో వాళ్ళే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. పగలంతా రెక్కీ చేసి రాత్రి ఇలాంటి ఆగడాలు చేస్తున్నారు. దాదాపు 4 మహిళలను అరెస్ట్ చేసినట్లుగా మనకి అప్డేట్ అందుతోంది. అయితే నిందితులు మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. నిజానికి పోలీసులు రెక్కీ నిర్వహించి వీరందరినీ పట్టుకునేందుకు వెళ్ళినప్పుడు దాదాపు 19 మంది ముఠా సభ్యులు ఉన్నారు. అయితే వీరిలో 15 మంది తప్పించుకొని పారిపోగా కేవలం కొంతమంది మాత్రమే పట్టుబడ్డారు. వాళ్ళల్లో ఈ 4 పట్టుబడినట్లుగా మనకు అప్డేట్ అందుతోంది. అయితే ఎర్రచందనంకు సంబంధించి 2001కి ముందు వాస్తవానికి పబ్లిక్ ఈ ఎర్రచందనాన్ని కావచ్చు లేకపోతే చందనపు చెక్కల్ని కావచ్చు పెంచడానికి వీలుండేది కాదు. కానీ ఆ తర్వాత ఎక్కువగా అడవుల్లో ఈ చెట్లను నరికేస్తున్నారనేటువంటి ఒక కారణంతో ముందస్తు పర్మిషన్స్ లేకుండానే ఎర్రచందనాన్ని లేకపోతే చందనాన్ని సాగు చేసుకునే విధంగా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే 7 సంవత్సరాలు ఈ మొక్కలకు వచ్చిన తర్వాత అప్పుడు వీటిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కాకపోతే అంతకుముందు వరకు వీటిని ప్రజలందరూ కూడా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా పెంచుకోవచ్చు. అయితే కొంతమంది వాళ్ళ ఓన్ ల్యాండ్స్లో ఈ చెక్కల్ని పెంచుకొని తర్వాత అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక పెట్టుబడి రూపంలో భావించి వీటిని నాటుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి గ్యాంగ్ ఇళ్లల్లో బంగారాన్ని కానీ లేకపోతే ఎక్కడైనా డబ్బును కానీ టార్గెట్ చేయలేదు. చాలా సరికొత్త వ్యూహంతో ఈ విధంగా ఎర్రచందనం దుంగల్ని స్మగుల్ చేస్తే, అది కూడా సిటీలో స్మగుల్ చేస్తే ఏ ఒక్కరికి కూడా అనుమానం రాదు అనేటువంటి ఒక సరికొత్త ప్లాన్తో వచ్చారు. పగలంతా యాచకుల రూపంలో కావచ్చు మరో రూపంలో కావచ్చు మొత్తం సిటీ కూడా సంచరిస్తూ అసలు ఎక్కడెక్కడ ఎర్రచందనం ఉంది, ఎక్కడెక్కడ మనం తరలించుకుపోయే ఆప్షన్ ఉందని రెక్కీ నిర్వహించి రాత్రిళ్ళు గుట్టు చప్పుడు కాకుండా వచ్చి వాటిని తరలించుకుపోతున్నారు. అయితే ఒక ఆటోలో తరలించుకు వెళ్తుండగా సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. దీంతో అలర్ట్ అయినటువంటి పోలీసులు సదరు యాజమాని ఎవరైతే ఉన్నారో ఎర్రచందనం నాటినటువంటి యజమాని అతను కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగి ఈ ఆటో నెంబర్ని ట్రేస్ చేసి ఈ ఆటో ఉప్పల్కి చెందినటువంటి ఆటోగా గుర్తించారు. అతన్ని వెళ్ళి అడగ్గా నేను వాళ్ళని ఎక్కించుకొని ఉప్పల్లో దింపడం వరకు మాత్రమే చేశాను అని చెప్పారు. దీంతో ఉప్పల్ సరౌండింగ్స్లో వెతగ్గా ఈ 19 మంది మహిళా గ్యాంగ్ అంటే పార్ద అనేటువంటి ఒక తెగకు చెందినటువంటి గ్యాంగ్ కూడా దొరికారు. అయితే ఇందులో 15 మంది తప్పించుకొని పారిపోయారు. కేవలం 4 మాత్రమే దొరికారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అని పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రసన్న, అసలు ఏంటి లేడీ పుష్పాల కథ ఏంటి, అసలు ఎలా దొంగతనం చేస్తున్నారంటే ఇప్పటి వరకు చూడనటువంటి ఒక సరికొత్త రీతిలో ఈ దొంగతనం జరిగిందనే చెప్పుకోవాలి. చాలామంది ఇలా ముఠాలుగా వచ్చి సిటీలో బంగారాన్నో లేకపోతే మహిళల మెల్లల్లో చోరీ చేయడమో ఇవన్నీ చూస్తుంటాం. కానీ ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎర్రచందనాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అసలు ఏంటి దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్, ఎలా జరిగింది? పుష్ప గ్యాంగ్ దిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అనేక జూబ్లీహిల్స్ కానీ బంజారాహిల్స్ కానీ చాలా ఏరియా లోపల అయితే ఎర్రచందనం చెట్లను శ్రీగంధం చెట్లను నాటి పెంచుకుంటూ ఉన్నారో ఆ చెట్లను టార్గెట్ చేస్తూ ఈ ముఠా సభ్యులు మాత్రము ఖచ్చితంగా రాత్రిపూట ఆ చెట్లను నరకడం జరుగుతూ ఉన్నది. అయితే
ప్రభుత్వం ఎప్పుడైతే అనుమతులు ఇవ్వడం జరిగిందో పెంచుకోవడానికి ఇండ్లల్లో, అప్పుడు పెంచుకున్నటువంటి 20 సంవత్సరాల క్రితం నాటుకున్నటువంటి మొక్కలు ఇప్పుడు కటింగ్ సమయం వచ్చింది. అయితే ఈ ముఠా సభ్యులు పార్దీ గ్యాంగ్ అని చెప్పేసి పోలీసులు తెలపడం జరిగింది. అయితే ఈ పార్దీ గ్యాంగ్ అనేది మహారాష్ట్ర, గుజరాత్ నుంచి రావడం జరిగింది. హైదరాబాద్కి 20 రోజుల క్రితము హైదరాబాద్ నగరంలో దిగి వీరు ఎంటికలకు బౌళ్ళు అమ్ముతారని, బుగ్గలు అమ్ముతా అని చెప్పేసి, పిన్నిస్లు అమ్ముతా అని చెప్పేసి మహిళల చుట్టూ తిరుగుతూ ఇండ్లలోకి వస్తూ ఇండ్ల లోపల ఉన్నటువంటి ఈ చెట్లు ఏమున్నాయి, ఎర్రచందనం చెట్లు ఉన్నాయా, శ్రీగంధం చెట్లు ఉన్నాయా, అవి కట్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి వాళ్ళు పూర్తి రెక్కి నిర్వహించిన తర్వాత రాత్రిపూట వారు వచ్చేసి ఆ చెట్లను నరికి స్మగ్లింగ్ చేయడం జరుగుతున్నది. అయితే పోలీసులకు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 లోపల రిటైర్డ్ ఐఏఎస్ బాలకృష్ణ గారు ఏదైతే వాళ్ళ ఇంట్లో పెంచుకున్నటువంటి శ్రీగంధం చెట్టు కట్ చేయడం జరిగింది. అయితే తను పోలీసులకు వివరం ఇవ్వడంతో పోలీసులు ఒక 40-50 సీసీ కెమెరాలు పరిశీలించి ఈ గ్యాంగ్ గురించి పూర్తి వివరాలు వారు సేకరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల ప్రస్తుతము ఎర్రచందనం రేటు కిలో 6,000 రూపాయల నుంచి 9,000 రూపాయల వరకు ఉంది. అది శ్రీగంధం రేటు వచ్చేసి కిలో 15,000 నుంచి 20,000 రూపాయలు, అంటే టన్నుకి కనీసము 20 లక్షల రూపాయల వరకు కూడా శ్రీగంధం వెళ్తుంది. అంటే ఒక్కొక్క చెట్టు కనీసము మనకు శ్రీగంధం వచ్చేసి 20-30 కిలోలు వస్తుంది, ఎర్రచందనం వచ్చేసి 50 కిలోలు ఎర్రచందనం రానికి అవకాశం ఉంది. అయితే ఈ దొంగలు కూడా ఏంటంటే బంగారం కానీ, నగలు, తర్వాత డబ్బులు కానీ దొంగతనం చేస్తే పోలీసులు ఈజీగా పట్టుకుంటున్నారని చెప్పేసి కొత్త ఆలోచన చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకుంటే కనుక ఈ మధ్య వచ్చినటువంటి పుష్ప సినిమా కానివ్వండి, పుష్ప 1-2 సినిమా ఎంత హిట్ అయ్యేదో అందరికీ తెలుసు. వారిని హీరోని వీరు ఖచ్చితంగా చెప్పవచ్చు, వీరు ఏంటంటే హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ స్మగ్లింగ్ చేయడానికి ముందుకు వచ్చారు. అయితే వాళ్ళ ఏరియా లోపల అంటే మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ లోపల వీరికి ఉంటారు కాబట్టి వీరు హైదరాబాద్ నగరానికి వచ్చేసి దొంగతనం చేసి తిరిగి వెళ్ళిపోదామనేటువంటి ఒక ఆలోచన లోపల వీరు హైదరాబాద్ పట్టణంకి వచ్చేసి ఇక్కడ 20 రోజుల నుంచి కూడా మార్నింగ్ పూట రెక్కి నిర్వహించుకుంటా అన్ని వాడలు వీధులు తిరుగుకుంటా ఎక్కడెక్కడ శ్రీగంధం చెట్లు ఉన్నాయి, ఎక్కడ ఎర్రచందనం చెట్లు ఉన్నాయని చెప్పేసి వారు రెక్కి నిర్వహించుకుంటా రాత్రిపూట వీరు పోయేసి ఆ చెట్ల నరికి వాటిని అమ్ముకోవడం జరుగుతూ ఉన్నది. అయితే పోలీస్ అధికారి మధుసూదనాచారి గారు వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి దొంగలను ఈ ఎర్రచందనమే కాదు ఇంకేమైనా చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు కాబట్టి మహిళలు ముఖ్యంగా ఇండ్లలో సింగిల్గా ఉండేటువంటి మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఇటువంటి వ్యక్తులను ఇంటి లోపల రానివ్వదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే మనం శేషాచలం అడవుల లోపల లేకపోతే ఇతర ప్రాంతాల లోపల డీప్ ఫారెస్ట్ లోపల మనం చూడడం జరిగింది. ఎర్రచందనం దొంగలు కానివ్వండి, లేకపోతే శ్రీగంధం దొంగలు కానీ అక్కడ ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు పట్టణంలోకి కూడా వచ్చేసి ఇక్కడ అందరూ కోట్ల మంది ఉన్నట్టు జనాభా లోపల ఇటువంటి స్మగ్లింగ్ చేయడం అనేది ఇది కొత్త విషయంగా అందరూ చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే 4 మహిళలు దొరికారో 4 కూడా వారు మార్నింగ్ పూట రెక్కి నిర్వహించి సమాచారం ఇవ్వడానికి వారు ఉపయోగిస్తున్నారు. వాళ్ళు చిన్న పిల్లల్ని కూడా వెంటబెట్టుకొని ఎవరికి కూడా అనుమానం రాకుండా వారు నార్మల్గా ఇది బుగ్గలు అమ్మినట్టు లేకపోతే లేడీస్కి పిన్నీసులు, క్లిప్పులు, ఇంకా ఇంట్లో సామాన్లు అమ్మినట్టు ఇండ్లలోకి తిరుగుతూ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే లేడీస్కి ఈ మధ్య ఎంటికలకు బోళ్ళు ఇవ్వడం అనేది కూడా ఈ మధ్య చాలామంది చేస్తూ ఉన్నారు. అటువంటి ఎంటికలను తీసుకుంటూ బోళ్ళు ఇస్తూ కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి వాళ్ళకి ఒక యాక్సెస్ దొరుకుతూ ఉన్నది ఈ విషయం లోపల. ఇట్లా వారు ఇంట్లోకి వెళ్ళేసి పూర్తిగా రెక్కి ఇంట్లో ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు, కుక్కలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వారికి సీసీ కెమెరాలు ఏమైనా ఇంటి లోపల అనేది కూడా వాళ్ళు పూర్తిగా సమాచారం సేకరించి రాత్రిపూట వారు వాళ్ళ పని ప్రారంభం చేస్తున్నారు. రాత్రి 12 గంటల నుంచి 3 గంటల సమయం లోపల వీరు ఇండ్లలోకి చొరబడి ఆ చెట్లను నరికి చెట్లను ముక్కలుగా చేసి ఆటోలో తీసుకెళ్లడం కూడా జరుగుతూ ఉంది. అయితే పోలీసులు మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నారు, ఎవరైతే సింగిల్ ఉమెన్స్ కానివ్వండి, వృద్ధులు కానీ ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. ఇటువంటి ఎర్రచందనం చెట్లను కానీ శ్రీగంధం చెట్లను కానీ పెంచుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వారు చెప్తా ఉన్నారు. విజయ్, ఎస్, అంటే ప్రసన్న మనం ఒక్కసారి ఈ ఎర్రచందనం ఎందుకు స్మగుల్ చేస్తున్నారు అనేటువంటి విషయం మరింత లోతుగా ఆలోచిస్తే ఎర్రచందనం అనేది అత్యంత కాస్ట్లీ అయినటువంటి వుడ్గా పరిగణించాలి. ఎర్రచందనం కావచ్చు, లేకపోతే తెల్లచందనం కావచ్చు, లేకపోతే బ్లాక్ శాండిల్ కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత అంటే ప్రీషియస్ వుడ్గా కూడా చెప్పొచ్చు. ఎక్కువగా సుగంధ ద్రవ్యాల్లో కావచ్చు, లేకపోతే పర్ఫ్యూమ్స్లో కావచ్చు, కొంతమంది బాగా ధనికులు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఫర్నిచర్ చేయించుకోవడంలో కావచ్చు, ఇవన్నీ యూజ్ చేస్తుంటారు. అంటే ఎంత రేటు ఉండే అవకాశం ఉంది ప్రసన్న ఇప్పుడు తరలించకపోయినటువంటి ఎర్రచందనం కావచ్చు, లేకపోతే మామూలుగా ఎంత రేటు ఉంటాయి ఇవన్నీ కూడా?
విజయ్, ముఖ్యంగా చూసుకుంటే హిందువులు ఎర్రచందనం కానివ్వండి, శ్రీగంధం కానీ లక్ష్మీదేవి ప్రతిరూపంగా వారు భావిస్తారు. ఇంటిలో ఒక చెట్టు పెట్టుకోవడం వల్ల లక్కు కలిసి వస్తాయని కూడా చాలామంది భావించడం వల్ల ఇంట్లలో కూడా ఈ చెట్లను పెంచుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ చెట్లు 15-18 సంవత్సరాల తర్వాతనే కటింగ్కి ఉపయోగం వస్తే, అంతకుముందు కట్ చేస్తే దానికి పెద్ద విలువ ఏమి ఉండదు. అయితే 18 సంవత్సరాలు దాటిన తర్వాత చెట్లకు మాత్రం చాలా విలువ పెరుగుతుంది. ఇప్పుడు హార్డ్వుడ్ చూసుకుంటే ఎర్రచందనం లోపల హార్డ్వుడ్ అనేది ఏదైతే ఉందో అది ఒక్కొక్క చెట్టుకి 50 నుంచి 80 కిలోల వరకు కూడా రావడం జరుగుతుంది. అంటే ఒక్క చెట్టు వాళ్ళు నరికితే 80 కిలోల ఎర్రచందనం వస్తే 80 ఇంటూ 10,000 రూపాయలు అంటే 8 లక్షల రూపాయలు వారికి వచ్చే అవకాశం ఉంది. అంటే అదేవిధంగా శ్రీగంధం చూసుకుంటే శ్రీగంధం ఇంకా ఎక్కువ రేటు ఉంటుంది. ఆ శ్రీగంధంకి వచ్చేసి శ్రీగంధం రేటు 15,000 నుంచి 20,000 రూపాయలు కేజీ రేటు ఉండడం వల్ల ఇది దొంగలు ఈ రకంగా కొత్తగా వ్యూహాన్ని చేసినా తెలుస్తూ ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ లోపల ఈ జపాన్లో కానివ్వండి ఇతర దేశాల లోపల ఈ చెట్లను వారి యొక్క వస్తువులని ప్రతి ఇంట్లో ఖచ్చితంగా వారు ఒక వస్తువు పెట్టుకుంటారు. రెడ్ శాండల్ కానివ్వండి, అదేవిధంగా వైట్ శాండల్ కూడా మెడిసిన్లో వాడడము, తర్వాత కాస్ట్లీ మందులు ఏవైతే ఉన్నాయో వయాగ్రాలో కానివ్వండి, లేకపోతే ఇతర దీర్ఘకాలిక రోగాలను నయం చేసేటువంటి జబ్బులకు సంబంధించిన మెడిసిన్ లోపల ఈ ఎర్రచందనము, శ్రీగంధము ఆయిల్ వాడడం వల్ల దీని డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. చెట్లు తక్కువగా ఉండడము, అదేవిధంగా ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఎక్కువ ఉండడంతో దొంగలు ఈ రూట్లోకి రావడం జరిగింది. అంటే నగలు, బంగారం అనేది ఓల్డ్ అయిపోయింది. కొత్త ఫ్యాషన్గా ఈ శ్రీగంధం చెట్లను, ఎర్రచందనం చెట్లను దొంగలు వచ్చేసి నరికి తీసుకెళ్లడము, స్మగ్లింగ్ చేయడం అనేది ఈ కొత్త ఫ్యాషన్గా చెప్పవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. మొత్తంగా ఈ శ్రీగంధం చెట్లు కావచ్చు, ఎర్రచందనం చెట్లు కావచ్చు, ఒక కేజీ 1000 రూపాయల నుంచి వాటి క్వాలిటీని బట్టి 15,000 వరకు కూడా పలుకుతున్నాయి. కాబట్టి దొంగలు సరికొత్తగా ఏ విధంగా ఎర్రచందనాన్ని లేకపోతే శ్రీగంధం చెట్లను టార్గెట్ చేస్తున్నట్లుగా మనకు అప్డేట్ అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది ముఠాగా ఏర్పడి ఇక్కడికి వచ్చి యాచకులంలో లేకపోతే చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ పగలంతా అన్ని ఇళ్లను రెక్కీ చేసి ఎక్కడ ఎర్రచందనం చెట్లు ఉన్నాయి లేకపోతే ఎక్కడ శ్రీగంధం చెట్లు ఉన్నాయని పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత రాత్రిళ్ళు ఈ విధంగా దొంగతనం మనకు తెలుస్తోంది. ఇక ఇప్పటి నుంచైనా సిటీలో ఉండేటువంటి ఈ విధంగా చెట్లను పెంచుకునేటువంటి వాళ్ళంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. కొంత సెక్యూరిటీని కూడా పెంచుకోవాలి. ఇక ఇటువంటి గ్యాంగ్కి సంబంధించి మీకు ఏమైనా అనుమానాలున్నా లేకపోతే ఎవరిపైనైనా కానీ ఈ విధంగా యాచకులపైన అనుమానాలుంటే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. మొత్తంగా ఎర్రచందనాన్ని సిటీలో కూడా స్మగుల్ చేస్తున్నటువంటి ఒక లేడీ గ్యాంగ్నైతే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు.